వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగు సాధనా పుస్తకం పెన్నేటి పాట సాధనా పత్రాలకు సమాధానాలను తెలుసుకుందాం. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. ఆ ప్రశ్న: గేయం ధారాళంగా చదవండి, ప్రాసపదాల కింద గీత గీయండి. గేయాన్ని ముందుగా ధారాళంగా చదువుదాం. కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతు నింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏదీ పెన్న ఏదీ పెన్న ఏదీ పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. ఈ గేయంలో ప్రాసపదాలు: కోటి గొంతుల, కోటి గుండెల, కిన్నెర, కంజర, మీటు కొనుచు, కొట్టుకొనుచు, ఏదీ పెన్న ఇదే పెన్న, ఏదీ పినాకిని ఇదే పినాకిని. తర్వాత ఆ ప్రశ్న: గేయంలోని మూడక్షరాల పదాలు రాయండి. గేయంలో ఉన్న మూడక్షరాల పదాలు గొంతుల, కిన్నెర, గుండెల, కంజర. తర్వాత ఈ ప్రశ్న: కొనుచు చివరిగా వచ్చే పదాలను రాయండి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు, మీటు కొనుచు. ఇంకా కొట్టు కొనుచు, అమ్ము కొనుచు, చెప్పు కొనుచు, మెచ్చు కొనుచు. తర్వాత ఈ ప్రశ్న: గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న: పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు? జవాబు: కోట్లాది మంది విషాద గొంతుల కిన్నెరను వాయిస్తూ, కోట్లాది మంది దీనగాథల గుండె కంజరను కొట్టుకొనుచు పెన్నేటి పాటను వినిపించాలనుకున్నాడు. 2వ ప్రశ్న: పాట పాడేటప్పుడు ఏ ఏ వాద్యాలు ఉపయోగిస్తారు? జవాబు: పాట పాడేటప్పుడు కిన్నెర, కంజర వాద్యాలు ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న: గీతల్లో అందంగా రాయండి. ఏదీ పెన్న ఏదీ పెన్న ఏదీ పినాకిని. ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో మనం అందంగా, గుండ్రంగా రాయాలి. సాధన పత్రం 2. ఆ ప్రశ్న: గేయం ధారాళంగా చదవండి. ముందుగా గేయాన్ని చదువుదాం. ఏదీ నీరు ఏదీ హోరు ఏదీ నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు, అదే పెన్న నిదానించి నడు, విదారించు నెదన్ ఒట్టి ఎడారి తమ్ముడు. తర్వాత ఆ ప్రశ్న: గేయంలోని ప్రాసపదాలు రాయండి. గేయంలో ఉన్న ప్రాసపదాలు రాయాలి. అవి: ఏదీ నీరు ఏదీ హోరు, నీటి జాలు ఇసుక వాలు, ఇదే నీరు ఇదే హోరు. తర్వాత ఈ ప్రశ్న: ఖాళీలను పూరించండి. అక్కడ ఇచ్చిన ఖాళీలను మనం సరైన పదాలతో పూరించాలి. ఏదీ నీరు ఏదీ హోరు ఏదీ నీటి జాలు, తర్వాత ఇదే డాష్ ఇదే ఇసుక వాలు, డాష్ నడు నిదానించి నడు, ఎడారి డాష్ తమ్ముడు. ఈ విధంగా ఖాళీలను పూరించాలి. తర్వాత ఈ ప్రశ్న: నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. మనం పదాలకు అర్థాలు రాయాలి. 1 నిదానించి, నెమ్మదిగా, హోరు శబ్దము, విదారించు చీల్చుకుంటూ, వాలు వలకబోయు వంచు. తర్వాత ప్రశ్న: కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న:
నదీ జలాలు తాగటానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి? ఈ ప్రశ్నకు జవాబు వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండటానికి నదీ జలాలు ఉపయోగపడతాయి. రెండో ప్రశ్న, నీవు బడిలో ఎన్నిసార్లు నీళ్లు తాగుతావు? జవాబు, నేను బడిలో రోజుకు 4 సార్లు నీళ్లు తాగుతాను. తర్వాత ప్రశ్న, గీతల్లో అందంగా రాయండి. పాలకొండల దగ్గర పెన్నా నది ప్రవాహం సన్నగా ఉంటుంది. ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో మనం అందంగా గుండ్రంగా రాయాలి. సాధన పత్రం 3. గేయం ధారాళంగా చదవండి, పాడండి. ముందుగా గేయాన్ని చదువుదాం. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసము మిగులల్ల దాచి, పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద. తర్వాత ప్రశ్న, గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. ద్విత్వాక్షరాలు అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చడం వల్ల ఏర్పడే అక్షరం. అలాంటి ద్విత్వాక్షర పదాలు గేయంలో ఉన్నవి మనం ఇక్కడ రాయాలి. అవి పట్టుమని, 10 నాళ్లలో, బొక్కసమున, పెన్న, దిన్నె మీద. తర్వాత ఈ ప్రశ్న, నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. కుండపోత, ధారాపాతంగా, దిన్నె, కుప్ప, దిబ్బ. ఈ ప్రశ్న గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే గేయం ఆధారంగానే మనం ఈ ప్రశ్నలకు జవాబులు రాయాలి. 1, వానలు ఎలా కురుస్తాయి? జవాబు, వానలు కుండపోతగా కురుస్తాయి. రెండవ ప్రశ్న, మిగిలిన వాన నీరు పెన్న ఎక్కడ దాచుకుంటుందని కవి చెప్పాడు? జవాబు, మిగిలిన వాన నీరు పెన్న ఇసుక బొక్కసము అంటే ఇసుక ధనాగారంలో దాచుకుంటుందని కవి చెప్పాడు. మూడవ ప్రశ్న, వర్షంలో నీకు ఏ ఆటలు ఆడాలనిపిస్తుంది? అంటే మనకు వర్షంలో ఏ ఆటలు ఆడాలనిపిస్తుందో ఇక్కడ రాయాలి. ఉదాహరణకు నేను కొన్ని రాశాను. కాగిత పడవలు నీటిలో వదలటం, వర్షపు చినుకులు పట్టుకోవడం, బురదలో ఎగరడం, చినుకుల మధ్య నుండి నడవడం, వర్షంలో గంతులేయడం, గొడుగుతో వర్షంలో తిరగడం, పక్కనున్న వారిపై నీళ్లు చల్లడం మొదలైనవి. తర్వాత గీతల్లో అందంగా రాయండి అని మనకు ఒక వాక్యం ఇచ్చారు. పచ్చ పచ్చని పొలాలు పల్లె సీమకు అందాలు. ఈ వాక్యాన్ని మనం కింద ఇచ్చిన గీతల్లో అందంగా గుండ్రంగా రాయాలి. సాధన పత్రం 4. గేయం ధారాళంగా చదవండి. ముందుగా గేయాన్ని ధారాళంగా చదువుదాం. ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. తర్వాత ప్రశ్న, గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ద్విత్వాక్షరము అంటే ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చడం వల్ల ఏర్పడే అక్షరాలు. అలాంటి ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలు మనం రాయాలి. గేయంలో ఉన్న ద్విత్వాక్షర పదాలు కమ్మదనము, నొక్కమారు, పుక్కిలించిన. తర్వాత గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సంయుక్తాక్షరము అంటే
ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చడం వల్ల ఏర్పడే అక్షరము. అలాంటి సంయుక్తాక్షరంతో కూడిన పదాలను గేమ్లో ఉన్నవి మనం ఇక్కడ రాయాలి. అవి సార్థకత్వము, నిష్కల్మషత్వ, ఎందుకిట్లు. తర్వాత ఈ ప్రశ్న నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సార్థకత్వము అంటే సాఫల్యం, సఫలం. నిష్కల్మషత్వం అంటే కపటము లేని, కల్మషము లేని. తర్వాత ఊ ప్రశ్న గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు. జవాబు పెన్న నీరు కమ్మదనము కలిగి ఉంటుందని కవి చెప్పాడు. 2 ఒక్కసారి పెన్న నీరు పుక్కిలిస్తే ఏమవుతుందని కవి చెబుతున్నాడు. జవాబు ఒక్కసారి పెన్న నీరు పుక్కిలిస్తే జన్మ సార్థకమవుతుందని, మనలోని కల్మషాలన్నీ తొలగిపోతాయని కవి చెబుతున్నాడు. తర్వాత ఊ ప్రశ్న గీతల్లో అందంగా రాయండి. వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటిలో కలకలలాడతాయి. ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన ఆ గీతల మధ్య మనం అందంగా గుండ్రంగా రాయాలి. సాధన పత్రం 5. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా గేయాన్ని చదువుదాం. కొండల బండల నానుకొని, కానల కోనలు దాటుకొని, ఉరుకులు పరుగుల పరవళ్ళు, గలగల జలజల సవ్వళ్ళు, ఒంపుగ సొంపుగ సాగంగా, హాయిగా పారే సెలయేరా, కదం తొక్కుతూ రావమ్మ, బీళ్లకు జీవాన్నివ్వమ్మ. తర్వాత కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు. 1వ ప్రశ్న గేయంలోని అనుకరణ పదాలు రాయండి. అవి గలగల, జలజల, ఇంకా గబగబ. 2వ ప్రశ్న గేయంలోని జంట పదాలు రాయండి. అవి మోడులు, బీడులు, ఉరుకులు, పరుగులు, ఒంపులు, సొంపులు. 3వ ప్రశ్న సెలయేరును ఎందుకు రమ్మని పిలిచారు. జవాబు మోడుబారిన బీడు భూములకు ప్రాణం పోయడానికి సెలయేరును రమ్మని పిలిచారు. 4వ ప్రశ్న సెలయేరును ఎలా రమ్మని పిలిచారు. జవాబు సెలయేరును కదం తొక్కుతూ పరుగు పరుగున రమ్మని పిలిచారు. తర్వాత జతపరచండి, రాయండి. అక్కడున్న పదాలను మనం జతపరచాలి. తర్వాత వాటిని పక్కనే ఉన్న గీతలపైన రాయాలి. ముందుగా జతపరుద్దాం. కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, కుండపోతల వానలు గురియనేమి, దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు, ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుచుండు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. వాటిని పక్కనే ఉన్న ఖాళీలో రాయేద్దాం. 1 కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, కుండపోతల వానలు గురియనేమి, దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు, ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుచునుండు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. సాధన పత్రం 6. కింది సంభాషణ చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మనకు అక్కడ చిన్ని మొక్క వాన చినుకు మధ్య ఒక సంభాషణను ఇచ్చారు. ముందుగా ఆ సంభాషణను చదివి కింద ఉన్న
కింద సంభాషణకు సంబంధించిన ప్రశ్నలు రాయాలి. నేను ప్రశ్నలు రాస్తున్నాను, చూడండి. మీరు ప్రశ్నలు రాయటానికి ముందుగా ఆ సంభాషణను బాగా చదవండి. 1వ ప్రశ్న, సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? 2, వాన చినుకు ఎలా వెళ్ళిపోతుంది? 3, వాన చినుకు చిన్ని మొక్క ఎలాంటి కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నారు? 4, ఎవరు వస్తే చిన్ని మొక్కకు సంతోషం? 5, చిన్ని మొక్కలో వాన చినుకుకు ఇష్టమైనవి ఏవి? 6, చిన్ని మొక్క వేటిని తన జీవితంగా భావించింది? 7, ప్రకృతి బిడ్డలు ఎవరు అని చిన్ని మొక్క చెప్పినది? సాధన పత్రం 7. పదజాలం. పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలు గుర్తించండి, రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. మనం పాఠంలోని కొన్ని పదాలు ఆ గళ్ళలో ఉన్నాయి, వాటిని మనం రాయాలి. తరువాత అలా రాసిన పదాలతో సొంత వాక్యాలు రాయాలి. ముందుగా గళ్ళలో పాఠంలో ఉన్న కొన్ని పదాలు: రాయలసీమ, ఏరు, ఇసుక, హోరు, పెన్న, ఎడారి. తర్వాత ఆ పదాలతో కొన్ని వాక్యాలు రాద్దాం. 1, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన ప్రాంతం. 2, చిన్న ఏరులన్నీ కలిసి నదిగా ప్రవహిస్తాయి. 3, ఇంటి నిర్మాణానికి ఇసుక ఉపయోగిస్తారు. 4, జలపాతం వద్ద నీటి హోరు వినపడుతుంది. ఆ ప్రశ్న పెన్న తల్లి కన్న తల్లి లాంటిదని గేయంలో చెప్పారు కదా, ఇలా తల్లిలా భావించే వాటిని మరికొన్ని రాయండి. ఉదాహరణకు భూమాత, మాతృభాష, మాతృభూమి, దేవత, వదిన, గురుపత్ని. వీళ్ళను మనం తల్లిగా భావించవచ్చు. తరువాత ఈ ప్రశ్న, మీకు తెలిసిన నదులు, ఏర్లు, కొండల పేర్లు రాయండి. కృష్ణానది, బుడమేరు, పాపికొండలు, అలాగే గోదావరి నది, మున్నేరు, నీలగిరి కొండలు, తుంగభద్రా నది, చెయ్యేరు, అనంతగిరి కొండలు. సాధన పత్రం 8. ఆడుకుందాం. ఇందులో నిచ్చెన మెట్లు ఎక్కడం మంచికి సంకేతాలు, పాములు దిగటం చెడుకు సంకేతాలు. ఈ ఆట ఆడి చూడండి అంటున్నారు. మనకు తెలుసు ఇది వైకుంఠపాళి ఆట, మనం ఆడుతూ ఉంటాము. తర్వాత ఈ ఆట గురించి 2 వాక్యాలు రాయండి అంటున్నారు. అంటే ఈ ఆటకు సంబంధించి మనకు తెలిసిన ఏవైనా ఒక 2 వాక్యాలు రాయమని చెప్తున్నారు. అవి ఇక్కడ నేను కొన్ని రాయటం జరిగింది. ఈ ఆటను వైకుంఠపాళి అని, పరమపద సోపానమని అంటారు. ఆట ఆడేవారు పాచికలను వేస్తూ పాచిక పడిన సంఖ్య ఆధారంగా వారి ఆట కాయలను ముందుకు నడుపుతారు. ఆటలో అక్కడక్కడ పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆటకాయ నిచ్చెన ఉన్న గడిలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పైగడికి చేరుకుంటుంది. ఆటకాయ పాము తల ఉన్న గడిలో వచ్చినప్పుడు పాము తోక ఉన్న కింద గడికి దిగిపోతుంది. అన్ని పాములను తప్పించుకొని పైగడికి ముందుగా చేరిన వారు విజేతలు. ఈ ఆట మంచి చెడులను గురించి నేర్పుతుంది.
నిజ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరాలని చెబుతుంది. సాధన పత్రం 9. అంత్యాక్షరి. అంత్యాక్షరి అంటే మనకు తెలుసు, పదంలో ఉన్న చివరి అక్షరంతో తర్వాత పదం రాయాలి. అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వానా ఇచ్చారు. వానా పదంలో చివరి అక్షరం నా, అంటే తర్వాత పదం నా అక్షరంతో రాయాలి. నటన. నటనలో చివరి అక్షరం నా, కాబట్టి తర్వాత పదం కూడా నా అక్షరంతో రాయాలి. నలక. నలకలో చివరి అక్షరం ఖ, కాబట్టి తర్వాత పదం ఖ అక్షరంతో రాయాలి. కళ. తర్వాత లలిత, తడక, కలప, పనస, సగం, గంప, పడవ, వరద, దవడ. ఈ విధంగా రాయాలి. తర్వాత కీలక పదం ఆధారంగా పదాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ మనకు కీలక పదంగా వాన ఇచ్చారు. ఆ వానకు సంబంధించిన పదాలు రాయాలి మనం. తర్వాత వాటితో కొన్ని వాక్యాలు రాయాలి. 1 మబ్బులు, నీరు, ఇంద్రధనుస్సు, నీటి ప్రవాహం, వరద, బురద, చినుకులు, వడగండ్లు. తర్వాత కొన్ని వాక్యాలు రాద్దాం ఈ పదాలతోటి. వాన కురిసినప్పుడు చెరువులోకి నీరు వచ్చి చేరుతుంది. వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వస్తాయి. వానలకు మట్టి రోడ్లపై బురద ఏర్పడుతుంది. వాన చిలుకల మధ్యలో నుండి తడవకుండా నడవడం నాకు ఇష్టం. ఈ విధంగా కొన్ని పదాలతోటి సొంత వాక్యాలు రాయాలి. తరువాత సరైన పదాలతో జతపరచండి, రాయండి. అక్కడ ఉన్న పదాలను సరైన పదాలతో జతపరచాలి. తర్వాత పక్కనే ఉన్న గీతల పైన రాయాలి. 1 పూల తోటలు, 2 పంట పొలాలు, 3 నది జలాలు, 4 చల్లగాలులు, 5 వాగులు వంకలు, 6 మండే ఎండలు. వీటిని పక్కనున్న గీతల మీద రాయాలి. 1 పూల తోటలు, 2 పంట పొలాలు, 3 నది జలాలు, 4 చల్లగాలులు, 5 వాగులు వంకలు, 6 మండే ఎండలు. సాధన పత్రం 10. స్వీయ రచన. కవి పెన్నా నది పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? జవాబు: కవి పెన్నా నదిలో నీరు ఏమైందని, నది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు ఏమైందని, మరియు గలగలపారే నీటి ప్రవాహం ఏమైందని పెన్నా నది పూర్వ వైభవం గురించి ప్రశ్నించాడు. తర్వాత ఆ ప్రశ్న: పెన్నా నదిని కవి ఎలా వర్ణించాడు? జవాబు: ఒకప్పుడు గలగలపారే పెన్నా నది ఇప్పుడు నీళ్లు లేక ఎడారిలా అయిపోయిందని, కొండపోతగా వానలు కురిసినా పట్టుమని 10 రోజులలోనే ఆ నీటిని తనలోని ఇసుకలో దాచుకొని ఆ ఇసుక దిబ్బలపైన పెన్నా నది పడుకుంటుందని కవి ఇప్పటి విషాద పరిస్థితిని వర్ణించారు. పెన్నా నదిలో నీరు కమ్మదనము కలిగి ఉంటుందని, ఆ నీరు తాగితే జన్మ సార్థకమవుతుందని, మనలోని కల్మషాలన్నీ తొలగిపోతాయని పెన్నా నది పూర్వ వైభవాన్ని, సౌందర్యాన్ని గురించి కవి వర్ణించారు. ఈ ప్రశ్న: నదులలో నీళ్లు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం?
జవాబు: నదులలో నీళ్లు లేకపోతే నదులు ఇసుక ఎడారులుగా మారిపోతాయి. మనుషులు, జంతువులు, పక్షులు తాగటానికి నీరు ఉండదు. పంట పొలాలకు నీరు అందక పంటలు పండవు. తినటానికి ఆహారం, నీరు లభించక కరువు పరిస్థితులు ఏర్పడతాయి. నది నీటిపై ఆధారపడి జీవించే మత్స్యకారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. తర్వాత ఈ ప్రశ్న: మీకు తెలిసిన నది గురించి 5 వాక్యాలు రాయండి. అంటే మనకు తెలిసిన ఏదైనా ఒక నది గురించి రాయాలి. నేను కృష్ణా నది గురించి కొన్ని వాక్యాలు రాశాను. అవి: కృష్ణానది దక్షిణ భారతదేశంలోని నదులలో రెండవ పెద్ద నది. కృష్ణానది పడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంకు ఉత్తరంగా ఉన్న మహదేవ్ పర్వత శ్రేణిలో జన్మించింది. భీమా, దిండి, పెద్దవాగు, మూసి, పాలేరు, మున్నేరు, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర మొదలగు ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆల్మట్టి, జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, పులిచెంతల, ప్రకాశం బ్యారేజీ మొదలైనవి ఈ నదిపైనే నిర్మించారు. సాధన పత్రం 11. సృజనాత్మకత. పాఠంలోని సృజనాత్మకత అభ్యాసం ఆధారంగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియజేస్తూ గోడపత్రికను తయారు చేయండి అంటున్నారు. ఇక్కడ ఒక నమూనా గోడపత్రికను తయారు చేయటం జరిగింది. చూడండి. మీరు కూడా ఇలాంటి కాగితం, జనపనార సంచుల వినియోగ అవసరాన్ని తెలియజేసే గోడపత్రికను తయారు చేయాలి. తర్వాత ఆ ప్రశ్న: మీ పాఠశాల నిర్వహణకు ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయండి. మన పాఠశాల సక్రమంగా నిర్వహించడానికి మీరు సూచించే ఏమైనా సూచనలుంటే చెప్పాలి. ఉదాహరణకు చిత్తు కాగితాలను చెత్తబుట్టలోనే వేయాలి. ఇంకా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది సమయపాలన పాటించాలి. ప్రతిరోజు తరగతి గదులు, పరిసరాలు శుభ్రం చేయాలి. ఆట వస్తువులు, గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి. మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రం చేయాలి. కాల నిర్ణయ పట్టికను సక్రమంగా అమలుపరచాలి. ఇలాంటి కొన్ని సూచనలు ఇక్కడ రాయాలి. సాధన పత్రం 12. భాషాంశాలు. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ కాలాన్ని సూచించే పదాలో రాయండి. అంటే మనకు తెలిసిన కాలాలు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. ఇక్కడ ఇచ్చిన పదాలు ఏ కాలానికి చెందినవో పక్కనే ఉన్న ఆ బ్రాకెట్లలో రాయాలి. ఉదాహరణకు ఒకటి రాశారు: లత బొమ్మ గీసింది. గీసింది అంటే జరిగిపోయినది కాబట్టి భూతకాలం. తర్వాత రాము కబడ్డీ ఆడుతున్నాడు. ఆడుతున్నాడు అనేది ప్రస్తుతం జరుగుతున్న సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి వర్తమాన కాలం. 2, నేను రేపు విజయవాడ వెళ్తాను. అంటే రేపు విజయవాడ వెళ్తాను అంటే జరగబోయేది పని తెలియజేస్తుంది కాబట్టి భవిష్యత్తు కాలం. 3, గణేష్ కథ చదివాడు.
చదివాడు అంటే పూర్తి అయిన పని, భూతకాలం. 4 సిరి కథ చెబుతున్నది అంటే ఇప్పుడు చెబుతున్నది కాబట్టి వర్తమాన కాలం. తర్వాత 5 వాళ్ళంతా సినిమా చూస్తున్నారు, ప్రస్తుతం చూస్తున్నారు కాబట్టి వర్తమాన కాలం. 6 జింక సింహం బారి నుండి తప్పించుకుంది అంటే ఇంతకుముందే తప్పించుకుంది, జరిగిపోయినది కాబట్టి భూతకాలం. 7 వివాన్స్ పాకుతున్నాడు, ఇప్పుడు పాకుతున్నాడు, ఇప్పుడు జరుగుతున్న పని కాబట్టి వర్తమాన కాలం. తర్వాత కింది క్రియాపదాలతో 3 కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయండి. ఇక్కడ రాయడం అనే ఒక పదం ఇచ్చారు. ఆ రాయడం అనే పదాన్ని మనం భూతకాలంలో ఎలా ఉపయోగించాలి, వర్తమాన కాలంలో ఎలా ఉపయోగించాలి, భవిష్యత్ కాలంలో ఎలా ఉపయోగించాలో రాయండి అంటున్నారు. భూతకాలంలో ఉదాహరణకు రవి కథ రాశాడు అంటే పూర్తి చేశాడు, అయిపోయింది. తర్వాత వర్తమాన కాలంలో రవి కథ రాస్తున్నాడు అంటే ప్రస్తుతం రాస్తూ ఉన్నాడు. తర్వాత 3 భవిష్యత్ కాలం రవి కథ రాస్తాడు అంటే భవిష్యత్తులో రాస్తాడు. ఈ విధంగా మనం రాయవచ్చు.